నమస్కారం. ఈరోజు మనం ఫైనాన్స్ ప్రపంచంలోనే ఒక బైబుల్ లాంటి పుస్తకాన్ని డీకోడ్ చేయబోతున్నాం. ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ రాసిన ది ఎస్సేస్ ఆఫ్ వారెన్ బఫెట్ లెసన్స్ ఫర్ కార్పొరేట్ అమెరికా పుస్తక సారాంశాన్ని, అందులోని అద్భుతమైన ఇన్వెస్టింగ్ పాఠాలను చాలా వివరంగా ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. ఆయన సంపద సృష్టి వ్యూహాలను ఆచరణాత్మకంగా ఎలా వాడుకోవాలో చూద్దాం. ఇందులో మనం ప్రధానంగా 4 అంశాలు కవర్ చేయబోతున్నాం. 1. ది ఒరాకిల్ ఆఫ్ ఒమాహా. 2. గోల్డెన్ రూల్స్ ఆఫ్ మనీ. 3. వాల్యూ ఇన్వెస్టింగ్ ఫిలాసఫీ. అండ్ 4. లెసన్స్ ఫర్ కార్పొరేట్ అమెరికా. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటి విభాగం, ది ఒరాకిల్ ఆఫ్ ఒమాహా, ఎ లైఫ్ టైమ్ ఆఫ్ కాంపౌండింగ్. ఆర్థిక మాంద్యం సమయంలో పుట్టి ఒక మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన వ్యక్తి ప్రయాణం ఎలా మొదలైందో చూద్దాం. బఫెట్ గారి గురించి ఒక అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆయన ఆర్థిక ప్రయాణం చాలా చిన్న వయసులోనే మొదలైంది. కేవలం 11 ఏళ్ల వయసులో మొదటి స్టాక్ కొన్నారు. 14 ఏళ్లకే ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేశారు. నిజంగా అసాధారణం కదా. అలాగే 1958లో కొన్న సాధారణ ఇంట్లోనే ఇప్పటికీ నివసిస్తూ తన సంపదలో 99% దానంగా ఇవ్వడం ఆయన సింప్లిసిటీకి నిదర్శనం. కాంపౌండింగ్ లేదా చక్రవడ్డీ పవర్ ఏంటో మనం ఆయన జీవితం చూసి నేర్చుకోవచ్చు. ఇక రెండవ విభాగం, గోల్డెన్ రూల్స్ ఆఫ్ మనీ, ది ఫౌండేషన్ ఆఫ్ వెల్త్. మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ముందు సంపద సృష్టికి పునాది వేసే ఆ బేసిక్ రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మనల్ని ఒక ప్రశ్న అడగాలి. షార్ట్ టర్మ్ ఖర్చులు మన లాంగ్ టర్మ్ సంపదను దొంగిలిస్తున్నాయా? క్షణికానందం కోసం ఇప్పుడు చేసే ఆడంబరపు ఖర్చులు భవిష్యత్తులోని మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ను ఎలా రిస్క్లో పెడుతున్నాయో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే పెద్ద పెద్ద లెక్కలు కాదు, చాలా సింపుల్ రూల్స్ ఫాలో అవ్వాలి. ముందు సేవ్ చేసి ఆ తర్వాతే మిగిలింది ఖర్చు పెట్టాలి. మన అవసరానికి తగ్గ ఇల్లు తీసుకోవాలి కానీ షో ఆఫ్ కోసం కాదు. ఇక క్రెడిట్ కార్డ్ మినిమం బ్యాలెన్స్ అనేది ఒక పెద్ద ట్రాప్. దానికి వీలైనంత దూరంగా ఉండాలి. లాటరీలు, జూదాలకు దూరంగా ఉండటమే కాదు, మనకు ఏమాత్రం అర్థంగాని స్కీమ్స్లో అస్సలు ఇన్వెస్ట్ చేయకూడదు. ఈ రూల్స్ ఎప్పుడూ కాపాడతాయి. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఈ 60% దేని గురించో తెలుసా? ఖరీదైన కొత్త కారులు కొన్నప్పుడు జస్ట్ 5 ఏళ్లలోనే దాని వాల్యూ సుమారు 60% పడిపోతుంది. అందుకే ఇలా క్రమంగా విలువని తగ్గించే ఆస్తుల మీద భారీగా డబ్బు తగలేయడం ఆర్థికంగా ఏమాత్రం మంచి ఐడియా కాదు. తదుపరి అంశానికి వెళ్దాం. మూడవ విభాగం, వాల్యూ ఇన్వెస్టింగ్ ఫిలాసఫీ, బయింగ్ బిజినెసెస్ నాట్ టిక్కర్స్. షేర్లను జస్ట్ కాగితం ముక్కల్లా కాకుండా వ్యాపారంలో ఒక భాగంగా ఎలా చూడాలో ఇక్కడ తెలుసుకుందాం. మంచి పెట్టుబడులు ఎప్పుడూ ఎకనామిక్ మోటున్న వ్యాపారాల్లోనే పెట్టాలి. ఒకప్పుడు రాజులు తమ కోటల చుట్టూ శత్రువులు రాకుండా కందకాలు లేదా ట్రెంచెస్ తవ్వించేవారు గదా. వ్యాపారంలో కూడా అదే ఎకనామిక్ మోట్. ఒక బలమైన బ్రాండ్ గానీ, కస్టమర్ లాయల్టీ గానీ ఉండాలి. ఇవి ఉన్న కంపెనీలను కాంపిటీటర్స్ ఈజీగా దెబ్బతీలేరు. వాటిని ఎవరూ అంత త్వరగా కాపీ కూడా కొట్టలేరు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసిన అసలైన మంత్రం ఒకటుంది. ప్రైస్ వేరు, వాల్యూ వేరు. ప్రైస్ అనేది మనం చెల్లించేది. ఇది మార్కెట్లోని భయాలు, ఆశల వల్ల రోజురోజుకు మారుతూ ఉంటుంది. కాని వాల్యూ అనేది మనం పొందేది. ఇది ఆ వ్యాపారం యొక్క అసలైన బలం, భవిష్యత్లో వచ్చే లాభాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే డైలీ మార్కెట్ నాయిస్కి కంగారు పడకూడదు. బఫెట్ గారి ఫేమస్ రూల్స్ అందరికీ తెలిసినవే. రూల్ నెంబర్ 1, డబ్బును ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. రూల్ నెంబర్ 2, రూల్ నెంబర్ 1ను ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇక్కడ ఎమోషనల్ డిసిప్లిన్ చాలా అవసరం. మార్కెట్ పడిపోతోందని అందరూ భయపడుతున్నప్పుడు మనం మంచి కంపెనీలను తక్కువ ధరకు కొనడానికి రెడీగా ఉండాలి. ఇతరులు అత్యాశకు పోతున్నప్పుడు మనం కొంచెం జాగ్రత్త పడాలి. ఇప్పుడు అసలు టాపిక్లోకొద్దాం. 4వ విభాగం, లెసన్స్ ఫర్ కార్పొరేట్ అమెరికా. దశాబ్దాలుగా షేర్ హోల్డర్స్కు రాసిన లెటర్స్ నుండి తీసుకున్న బెస్ట్ బిజినెస్ పాఠాలను ఇక్కడ డీకోడ్ చేద్దాం. ఒక కంపెనీ బోర్డులో ఎవరెవరు ఉంటున్నారో మనం గమనించాలి. సీఈఓకి ఫ్రెండ్స్లా ఉంటూ వాళ్లు చెప్పిన ప్రతి నిర్ణయానికి తలూపే డైరెక్టర్ల వల్ల ఎవరికీ లాభం లేదు. షేర్ హోల్డర్స్ తరపున ఆలోచించి అవసరమైతే మేనేజ్మెంట్ను గట్టిగా ప్రశ్నించగలిగే ఇండిపెండెంట్ డైరెక్టర్లు ఉండాలి. బోర్డులో వాళ్లకి సొంతంగా ఫైనాన్షియల్ వాటా ఉంటే అప్పుడే వాళ్లు ఓనర్స్లాగా బాధ్యతగా ఆలోచిస్తారు. అలాగే ఒక కంపెనీ దగ్గర ఎక్స్ట్రా క్యాష్ ఉన్నప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో గమనించాలి. దానికి ముఖ్యంగా 4 ఆప్షన్స్ ఉంటాయి. బిజినెస్ బాగా రాబడి ఇస్తుంటే అదే వ్యాపారంలో ఆ డబ్బును మళ్లీ ఇన్వెస్ట్ చేయాలి. కరెక్ట్ ధరకు లాంగ్ టర్మ్ వాల్యూ వస్తుందంటేనే వేరే కంపెనీలను కొనాలి.
ఒకవేళ తమ సొంత స్టాకే అసలు విలువ కంటే తక్కువకు దొరుకుతుంటే షేర్లను బైబ్యాక్ చేయాలి. ఈ 3 ఆప్షన్స్ వర్కౌట్ కానప్పుడు మాత్రమే డివిడెండ్స్ ఇవ్వాలి. అయితే ఇతర వ్యాపారాలను కొనేటప్పుడు అంటే మర్జర్స్ అండ్ అక్విజిషన్స్లో చాలా కంపెనీలు ఫెయిల్ అవుతుంటాయి. దానికి కారణం ఏంటంటే ఫాస్ట్గా ఎదగాలనే ఆతృతలో అసలు రేటు కంటే విపరీతంగా ఎక్కువ డబ్బులిచ్చేస్తుంటారు. లాజిక్ వదిలేసి ఇలా తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలనే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే వాటాదారుల సంపద నాశనమవడం ఖాయం. అలాగే కంపెనీ నిజమైన విలువను కనుక్కోవాలంటే నార్మల్ అకౌంటింగ్ రిపోర్ట్స్ చూస్తే చాలు. మనం ఓనర్ ఎర్నింగ్స్ను లెక్కించాలి. నివేదించిన నికర ఆదాయం నుండి బిజినెస్ నడవడానికి అయ్యే అసలు మూలధన ఖర్చులను తీసేస్తే వచ్చేదే ఈ ఓనర్ ఎర్నింగ్స్. ఇది చూస్తేనే ఒక కంపెనీ నిజంగా ఎంత క్యాష్ జనరేట్ చేస్తుందో కరెక్ట్గా తెలుస్తుంది. కొన్నిసార్లు ఈ అకౌంటింగ్ జిమ్మికుల పట్ల మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ను లీగల్గానే మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. ప్రోడక్ట్ ఇంకా డెలివరీ కాకముందే ఆదాయం వచ్చినట్లు చూపించడం, ఫ్యూచర్లో వచ్చే అప్పులను దాచిపెట్టడం, లాభాలను ఆర్టిఫిషియల్గా స్టేబుల్గా చూపించడం, లేదా బ్యాలెన్స్ షీట్ బయట అప్పులు చేయడం లాంటి మోసాలను కనిపెట్టగలగాలి. నంబర్స్ వెనుక ఉన్న అసలు నిజాన్ని చూడగలగాలి. ఇంత పెద్ద బెర్క్షైర్ హాత్వే సామ్రాజ్యం ఎలా నడుస్తుందో తెలుసా? ఒక డీసెంట్రలైజ్డ్ మోడల్తో. సమర్థులైన మేనేజర్లను నమ్మి వాళ్ల వ్యాపారాలను వాళ్లనే స్వతంత్రంగా నడుపుకొనివ్వడం, అనవసరమైన కార్పొరేట్ బ్యూరోక్రసీ లేకుండా కంప్లీట్ ట్రస్ట్ మరియు నైతిక విలువలతో పనిచేయడమే వాళ్ల సక్సెస్ సీక్రెట్. ముగింపుగా ఒక అద్భుతమైన ప్రశ్నతో ఈ విశ్లేషణను పూర్తి చేద్దాం. పెట్టుబడి నిర్ణయాలు రేపటి స్టాక్ ధర కోసం తీసుకుంటున్నారా, లేక రాబోయే దశాబ్దపు నిజమైన విలువ కోసమా? ప్రతి ఫైనాన్షియల్ అడుగు వేసే ముందు ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. షార్ట్ టర్మ్ నాయిస్ కన్నా లాంగ్ టర్మ్ రియాలిటీ మీద ఫోకస్ చేద్దాం. ఈ పాయింట్స్ అందరికీ ఎంతో ఉపయోగపడతాయని ఆశిస్తూ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.